హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైలాష్ కిచెన్. ఈరోజు మనం జీరా రైస్ చేసుకుందాము. 2 కప్స్ బాస్మతి రైస్, ఆయిల్ 1 స్పూన్, గీ 1 స్పూన్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొంచెం, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, షాజీరా 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, వెల్లుల్లి ముక్కలు 3 వెల్లుల్లి రెమ్మలండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉంచుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. ఒక బాండీలో ఆయిల్, గీ, ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెమ్మలు, గీ కొంచెం హీట్ అయ్యి నేను ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేసి ఉంచాను. జీలకర్ర, షాజీరా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయినప్పుడే అరోమా బాగా వస్తుంది. ఫ్లేవర్ అంతా కూడా మనకి జీలకర్ర, షాజీరా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, రైస్, కొంచెం ఫ్రై చేసుకున్నాం. టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఫ్రై అవనిద్దాం. నేను ఈ కప్తో 2 కప్స్ రైస్ తీసుకున్నాను అండి. 2.5 కప్ వాటర్ సరిపోతుంది. ఇందులో వాటర్ పోసుకొని 2.5 వాటర్ మనం విజిల్ పెట్టుకున్నాము. చూడండి, ఇప్పుడు రైస్ వేసేస్తున్నాము. 2 కప్స్కి 2.5 కప్ రైస్ వాటర్ వేసాను. క్లోజ్ చేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు మనం చూసుకున్నాం ఎలా ఉందో. చూడండి, బాగా ఉడికింది రైస్ పొడి పొడిగా. జీరా రైస్ ఈజ్ రెడీ. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది దాల్ మఖానీ, చికెన్, బోన్లెస్ చికెన్ కర్రీ, దాల్, ఫ్రైడ్ దాల్, ఎందులోకైనా బాగుంటుంది. మిక్స్డ్ వెజ్ కర్రీ, పన్నీర్, మనకి ఎలా ఇష్టమో అలా తినొచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేద్దాము. జీరా రైస్ ఈజ్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. షేర్ అండ్ లైక్. మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.